నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. జనవరి 5వ తేదీలోగా విధులకు హాజరవ్వాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అంగన్వాడీ టీచర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నెల్లూరు జిల్లాలో వేల సంఖ్యలో అంగన్వాడీలు తమ సమ్మెను ఉధృతం చేసి కలెక్టరేట్ను ముట్టడించారు. పోలీసులు కలెక్టరేట్ ప్రధాన ద్వారం వైపు 100 మీటర్ల దూరంలోనే 3 అంచెల బారికేడ్లను ఏర్పాటు చేసి వారిని నిలువరించారు. వేతనం పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను విస్మరించారంటూ నిందిస్తూ నినాదాలు చేశారు. విధులకు హాజరు కావాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటంలో అర్థం లేదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు అజయ్ ఫైర్ అయ్యారు. ఈ అంశంపై 4 Sides టీవీ ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. అంగన్వాడీల ఆకలి పోరాటం 23వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు కలెక్టరేట్ను ముట్టడించేందుకు కదం తొక్కుతూ కదిలి వచ్చారు. తమకు న్యాయమైన డిమాండ్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీ మేరకే తాము సర్దుకుంటామనే అంగన్వాడీ కార్యకర్తలు చెప్పినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు సిఐటి నాయకులు ఉన్నారు. ఈరోజు కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏమిటో తెలుసుకుందాం. ఇక్కడ మనకు సిఐటి నాయకులు అజయ్ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ కలెక్టరేట్ ముట్టడి ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రభుత్వంలో జరిగే చర్చలు ఎంతవరకు సాగుతున్నాయి? రాజకీయాలకు అతీతంగా గత 23 రోజుల నుంచి ఒకవైపు క్రిస్మస్ పండగ జనవరి 1, ఇప్పుడు పండగ నెలలో కూడా స్వచ్ఛందంగా ఇంతమంది మహిళలు 98% మహిళలు ఐవరమ్మలు కానీ ఆయమ్మలు కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్లో పాల్గొంటున్నారు. వాళ్ళు అడిగేది ఏంటి? ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రాబోతూ ఉంది. మీరు ఇచ్చారు వాగ్దానం, ఏమని ఇచ్చారు? అడగకుండానే వాగ్దానం ఇచ్చారు. నేను ఖచ్చితంగా తెలంగాణ కన్నా కూడా 1000 రూపాయలు అదనంగా పెంచి ఇస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. 13,650 రూపాయలు తెలంగాణలో జీతం ఇస్తున్నారు. మరి 1000 రూపాయలు అంటే 14,650 రూపాయలు మీరు ఇవ్వాలి. మీ మాట ప్రకారం, మాట తప్పని ముఖ్యమంత్రి కదా మీరు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా 18,000 ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం. మరి మీరు ఎంత ఇవ్వాలా? 19,000 ఇవ్వాలా? కనీసం ఆ రకంగా సిగ్గుపడి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మీరు చెప్పినటువంటి మాట ప్రకారం జీతం ఇవ్వకుండా వాళ్ళనే భయోత్పాతానికి గుర్తించి ఇటువంటి 3 అంచెల భద్రతా వ్యవస్థను పెట్టి శాంతియుతంగా జరిగే పోరాటాన్ని మరి పొలిటికలైజ్ చేసేటటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తూ ఉంది. మరి ఇంతమంది మహిళలు నెల్లూరు జిల్లాలో 5,300 మంది ఉంటే 5,200 మంది మరి ఈరోజు కదం దొక్కారు. మరి ఈ రకంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి. ఇంకొక అబద్ధం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ చెప్తూ ఉంది. హైయెస్ట్ జీతం ఆంధ్రప్రదేశ్లోనే, ఇంకే రాష్ట్రంలో కూడా లేదు అనేది. మరి హర్యానాలో కానీ, తమిళనాడులో కానీ, పాండిచ్చేరిలో కానీ, లేకపోతే తెలంగాణలో కానీ మనకన్నా ఎక్కువ జీతం కేరళలో కానీ ఇస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ పథకాలన్నీ కూడా వాళ్ళకు వర్తింప అవుతున్నాయి. మరి మీరు గొప్ప అనేది చెప్తుండేటటువంటిది ఎక్కడ గొప్ప అని చెప్పి మేము చెప్తూ ఉన్నాం. మరొక అబద్ధం ఏం చెప్తున్నారు? సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. 60 సంవత్సరాలు 62 సంవత్సరాలుగా అదొకటే జీతం జీవో వచ్చింది. మరి మిగతా జీవోలు ఏవి కూడా రాలా. కాబట్టి వాళ్ళు అడిగేది ప్రధానమైంది కనీస వేతనం పెంచు, జీతం పెంచు, గ్రాట్యుటీ ఇవ్వు, అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పి చెప్తా ఉంటే 5వ తేదీ లోపల కానీ జాయిన్ కాకపోతే మిమ్మల్ని అందరినీ తీసేస్తామని చెప్పి చెప్పారు. చరిత్రలో ఇట్లాంటి వాళ్ళు చాలామంది గతంలో కాలగర్భంలో కలిసిపోయారు. జయలలిత గారు కూడా ఇట్టే చెప్పి కొంతమందిని తీసేస్తే సుప్రీంకోర్టు ముటిక్కాయలేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి వాళ్ళు లీగలైజ్డ్ సమ్మె చేస్తూ ఉన్నారు. సమాన పనికి సమాన వేతనం అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఇటువంటి బెంకాలకు పోకుండా వాళ్ళ సమస్య కానీ పరిష్కారం కానీ కాకపోయినట్లయితే 6వ తేదీ నుంచి యొక్క ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది, ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తుందంటున్నారు. అది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ప్రచండ యుద్ధానికి సిద్ధమని కూడా అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేట్కి ఈ అంగన్వాడీ వర్కర్ల నుంచి, ఆయాల నుంచి వీళ్ళ నుంచి ఎలాంటి అల్టిమేట్ ఎదుర్కొంటున్నారు? 5వ తేదీ లోపల పరిష్కారం కానీ కాకపోయినట్లయితే 6వ తేదీ నుంచి అమరావతి సాక్షిగా మొత్తం యొక్క ఎడ్యుకేషన్ ప్రోగ్రాము అమరావతికి షిఫ్ట్ అవుతుంది. అట్లాగే అమరావతిలో జరిగేటటువంటి ఉద్యమానికి మద్దతుగా అన్ని జిల్లాల్లో కూడా ఉద్యమాలు జరుగుతాయి. అన్ని ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా 6వ తేదీ నుంచి వాళ్ళ ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ యొక్క ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కాబోతున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ప్రభుత్వం అల్టిమేట్కు ఒక హెచ్చరిక అనుకోవచ్చా?
హెచ్చరిక అంటే తాటాకు చొప్పుళ్ళు ఇవన్నీ కూడా చేయలేనటువంటి చేతగాని తనాన్ని ప్రదర్శించుకోవడం తప్ప ఎంతమంది మనీ తీసేస్తారు? 1,03,000 మందిని తీసేసేటటువంటి గవర్నమెంట్ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. హిట్లర్ కన్నా గొప్పోడేం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎటువంటి బెంకాలకు పోకుండా వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే మీ గొయ్యి మీరే తవ్వుకున్న వాళ్ళు అవుతారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దాదాపుగా ప్రభుత్వం ఒక అల్టిమేట్ జారీ చేసింది. దాన్ని అనుసరించి ఒక యుద్ధమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ అంగన్వాడీ కార్యకర్తలంతా అందుకు సిద్ధంగా ఉన్నారా? సిఐటి నాయకులు చెప్పిన దానికి మీరంతా సిద్ధం అవుతున్నారా? లేకుంటే ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేట్కు తలంచే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? తలంచే ప్రసక్తి ఉంటే ఈ రోజు ఈ సమ్మెలో దిగేవాళ్ళం కాదు. ఈ రోజు 23వ రోజుకి చేరుకునే వాళ్ళం కాదు. ఈ తాటాకు చెప్పుళ్ళు బెదిరింపులు 1వ రోజు నుంచి ఈ రోజు 23వ తేదీ దాకా ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ తాటాకు చెప్పుళ్ళకి భయపడకుండా మేము ముందుకు కొనసాగుతూనే ఉన్నాము. రేపు 5వ తేదీ ఒక డెడ్ లైన్ పెట్టి కలెక్టర్ గారు ఒక ఇష్యూ చేస్తున్నారు. కానీ ఆయన 5వ తేదీ కాదు 10వ తేదీ వచ్చినా కూడా ఆ ఇష్యూలన్నీ పక్కన పెట్టి మా సమ్మె మేము కొనసాగిస్తూ ముందుకు పోవడమే తప్ప వెనకడుగు వేయము. ముఖ్యమంత్రి గారు నేరుగా వచ్చి జీవో ఇచ్చేదాకా కూడా ఈ మంత్రులు కూడా చెప్పిన విధంగా మేము చర్చలు కూడా పాల్గొనడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే ప్రతిసారి ఆయన చెప్పిందే చెప్తున్నాడు. మొన్న కూడా చర్చలో భాగంగా ఒక అంగన్వాడీ టీచర్ హార్ట్ అటాక్ తో చనిపోయింది. కాబట్టి ఇలాంటి ఎన్ని జరుగుతాయో మాకు అర్థం కావట్లేదు. అందుకని ఈ చర్చలో కూడా మేము పాల్గొనకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే జీవో విడుదల చేస్తేనే మేము ఈ సమ్మె విరమిస్తాము, లేదంటే ముందుకే కొనసాగుతాం సార్. మాట్లాడుకోవడానికి మాటలే లేవంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఒక ప్రతి అల్టిమేట్ ను ఇక్కడ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా తమ ఉద్యమాన్ని ఆపం, న్యాయమైన డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పోరాడతామని అంతిమంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, 4 సైడ్ టీవీ, నెల్లూరు.